ఫ్రెండ్స్, కళ్యాణ్ గారి గురించి అయితే మనం 2 మాటలైతే మాట్లాడుకుందాము. కళ్యాణ్ గారు రీడింగ్ సాంగ్ అని చెప్పని ఒక వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టారు కదా. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. కళ్యాణ్ గారు తను ఇన్స్టాగ్రామ్లో ఛానల్లో పెట్టారు, యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అందరూ చూడండి, ఫ్యాన్స్ వెళ్ళి మీరందరూ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఉన్నోళ్ళైతే ఆయన ఛానల్కి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది కళ్యాణ్ గారు ఏం పెట్టింది. అందుకనే కుక్ విత్ జాతిరత్నాల షోలో సెల్ఫ్ హెల్మెట్ అయితే అయ్యారు. ఇప్పుడు దాన్ని బట్టి మనకు అర్థమైందా, కొత్త ప్రాజెక్ట్కి సైన్ చేశారన్నారు కదా, అదే ప్రాజెక్ట్ ఇప్పుడు మనకు అర్థమైంది. ఆ షూట్ ఉంది, అసలు ఫోటో షూట్ అయితే ఎంత బాగుంది. ఆ పోజులు, ఆ హెల్మెట్ లాగా పట్టుకోవడము చాలా చాలా బాగున్నారు కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ హీరో ఎలా వస్తారో అలానే ఉన్నారు సేమ్. అసలు కళ్యాణ్ గారు అయితే చాలా అందంగా ఉన్నారు. అసలు ఆ సూట్లో అలాగే హీరో కావాలని అయితే మనం కోరుకుందాము. చాలా ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అయితే కళ్యాణ్ గారికి చాలా చాలా పేరు వచ్చింది. ఇలాగే కావాలి. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల షోలో కూడా వెళ్ళిపోవడం కారణము ఇదే. కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. మన సుమన్ టీవీలో మొత్తం ఇంటర్వ్యూలు అన్నీ చెప్పారు కదా, తన మనసులో ఏమున్నాయో అన్నీ అయితే బయట పెట్టేశారు కళ్యాణ్ గారు. మనం అన్నీ విన్నాము. ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతులు వేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, ఐక్యూరం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి, మీరే చివరి వరకే మీకే అర్థమవుతుంది. కళ్యాణ్ బాబు అసలు ఎంత బిజీగా ఉన్నారంటే అంత బిజీగా ఉన్నారు. మనకు దాన్ని బట్టి రాత్రి వీడియో అయితే మన యూట్యూబ్లో అయితే పెట్టారు కదా, దాన్ని బట్టే మనకు అర్థమవుతుందా కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉందని. ఇప్పుడు కళ్యాణ్ బాబు ఇంకా మొత్తం చాలామంది అయితే కామెంట్ అయితే బ్యాడ్గానే పెడుతూనే ఉన్నారు కళ్యాణ్ గురించి అయితే. కొన్ని ఛానల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరో ఎస్ నేమ్ మీద వస్తుందంట, తను కూడా బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారంట. కళ్యాణ్ గారు ఏదైనా తనుజ గారు చెప్తేనే మేము నమ్ముతాము, లేకపోతే నమ్మము. కళ్యాణ్ గారు చెప్పింది అంత అబద్ధాలు, నిజం కాదని చెప్పని. ఇలా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీకేం పని? అసలు మీకేంటి అసలు చెప్పండి. కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే అది వాళ్ళిద్దరూ, తనుజ గారు కళ్యాణ్ గారు ఇద్దరు అనుకోనే ఏదైనా చేస్తారు, అవునా కాదా? ఇలాంటి వాళ్ళు వాళ్ళే బాగున్నప్పుడు మీకెందుకు ఇంత బాధ? ఎందుకు ఇలా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు? అసలు తనుజ గారి మీద, కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో అంత కరెక్ట్గా చెప్పినా కూడా మేము తనుజ గారు చెప్తేనే వింటాము అని చెప్పి అని అంటున్నారు. అంటే మీ ముందుకు వచ్చి మేమిద్దరము ప్రేమించుకుంటున్నాము, మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి మీకు వచ్చి చెప్తారా? ఎవరో అట్లానే చెప్పండి, మరి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, చెప్తుందేమో తనుజ గారు మీకు వచ్చి. ఎందుకు అలా బ్యాడ్గా కామెంట్లు పెట్టడము? మీకు అవసరమా? నోరు దూలనా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు వాళ్ళిద్దరి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. మీరు ఎంత ఏడిస్తే వాళ్ళకిద్దరికి అంత మంచిదే. వాళ్ళు పైకి ఎదుగుతారు, కానీ వాళ్ళైతే విడిపోరు. వాళ్ళు విడిపోయే వాళ్ళు ఉంటే లైఫ్ లాంగ్ మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటామని చెప్పని కళ్యాణ్ గారు చెప్పేస్తారు. విన్నావా? కళ్యాణ్ గారు ఏమి చెప్పారో ఆ క్వాలిటీస్ అని చెప్పని అన్నీ మొత్తం తనుజాలనే ఉన్నాయి. మీరే పిచ్చి వాళ్ళయ్యి వాళ్ళిద్దరి మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. మేమిద్దరం బిగ్ బాస్లో ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉంటాము, లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పని కళ్యాణ్ గారు చెప్పారు. రోజు మేము ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాము. మేమైతే అందరికీ టీవీ ముందర అయితే అందరికీ చూసేటట్టు మీకు కనిపించమని చెప్పేశారు. తేల్చి చెప్పేసినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదా? మీకు అర్థం కాలేదా? ఎందుకు వాళ్ళ మీద పడి అలా ఏడుస్తున్నారు? వాళ్ళిద్దరు ఎప్పటికైనా ఒకటి అవుతారు. నేనైతే 100% చెప్తున్నా మీకు. వాళ్ళిద్దరి మీద ఏడవడం తగ్గించండి. మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిది. కానీ మీ ఏడుపులు మీరు ఏడవండి. నోరు దురద పెట్టే వాళ్ళకి ఎవరేమంటారు? ఎంతసేపు కళ్యాణ్ గారి మీద పడి ఏడవడము, తనుజ గారి మీద పడవడము ఇలానే జరిగిపోతుంది. అసలు మీరైతే జనాలు మారరు. మొన్నటిదాకా మారిపోయారేమో అని అనుకున్నాము. మారిన వాళ్ళైతే ఇలా మళ్ళీ వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడరు, తప్పుగా మాట్లాడరు. అసలు మీకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు ఏందో, మరి ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఆ కళ్యాణ్ గారి మీద, తనుజ గారి మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో ఏమో. ఇప్పుడైతే అర్థమైందా? కుక్ విత్ జాతిరత్నాల షోకి అయితే రాత్రి అయితే చూడబుద్దే కాలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు రాలేదుగా. ఒక్కటే తనుజగా, అసలు తనుజ ఎంత బాధపడిందో ఏమో. అసలు తనుజ ముఖంలో కళే లేదు. మొన్న పోయిన వారంలో అయితే ఎంత బాగుందో అసలు తనుజ. అసలు డల్లుగా ఉంది. అసలు ఆ షోకి అందమే లేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు, తనుజ గారు ఉంటేనే ఆ షోకి అందము. మనకంటే వాళ్ళంతా రోహిణి అందరూ డల్లుగా ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ్ గారు లేరు కాబట్టి మొత్తం షోలో డల్లుగానే ఉన్నారు. అసలు ఆ మణికంట ఏదో కొంచెం జోక్ వేయడము, ఆ తనుజ
నిన్ను చేసుకోబోయాను ఎవరు అని అంటే ఆ పుణ్యం ఉంటేనే నన్ను చేసుకుంటారని చెప్పని అంటది. ఆ అదృష్టం నీకు లేదులే ఆ పుణ్యం అని చెప్పని మణికంఠని అంటది. ఆ మణికంఠ కొంచెమే అది కొద్దిసేపే అసలు ఏం బాలేదు షో అయితే. ఎందుకంటే కళ్యాణ్ బాబు తనుజ గారు ఇద్దరు ఉంటేనే ఆ షోకి అందము. ఒకరి పార్వతి పార్వతి శివుడు ఎలా ఉంటారు? పార్వతీదేవి ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? శివుడు కూడా ఉంటే బాగుంటుంది అందులో. శివుడు లేనిదే పార్వతీదేవి డల్గానే ఉంటుంది, పార్వతి లేనిదే శివుడు డల్గానే ఉంటారు. అలా ఉంది ఇప్పుడు ఇది ఇంత కుప్పి జాతిరత్నాల షోకి అయితే అస్సలు చూడబుద్ధి కాలేదు. మరి కళ్యాణ్ గారు వస్తేనే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు తనుజ గారు, ఇప్పుడు పల్లవి అయితే తనుజ గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉంది, పల్లవి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు డిమాండ్ పవన్ అన్న తనుజ అన్న ఎవరో ఒకరు ఫస్ట్ ప్లేస్కి విన్ అవుతారని చెప్పని అయితే మేము అనుకుంటున్నాము. ఎవరో ఒకరు సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాము. మన కోరిక అయితే తనుజ గారు రావాలని అయితే మన కోరిక. కళ్యాణ్ గురించి తనుజ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.